నమస్తే ఓటెన్ టీవీ న్యూస్ కి స్వాగతం. పల్నాడు జిల్లాకు చెందిన ప్రముఖ నేషనల్ మైనార్టీ వెల్ఫేర్ లీడర్ షేక్ సమీర్ కు అంతర్జాతీయ స్థాయి గౌరవం వరించింది. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ వృత్తి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని న్యూఢిల్లీలోని ప్రతిష్టాత్మక నియోజకవర్గం క్లబ్ లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో షేక్ సమీర్ కు హానరరీ డాక్టరేట్ ఇన్ సోషల్ వర్క్ ప్రదానం చేశారు. అమెరికన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ షేక్ సమీర్ సమాజానికి చేసిన విశిష్ట సేవలు గుర్తిస్తూ ఈ గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. ఈ ఘనమైన అవార్డును కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ మంత్రి రామ్దాస్ అత్వాలే, నేషనల్ ఓబీసీ కమిషన్ సభ్యులు కిరణ్ మోహన్ లే చేతుల మీదుగా షేక్ సమీరా అత్యంత వైభవంగా అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టరేట్ గ్రహీత షేక్ సమీర్ మీడియాతో మాట్లాడుతూ జాతీయ స్థాయిలో తనకు లభించిన ఈ గౌరవం లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ అవార్డు ద్వారా సమాజం పట్ల తనకున్న బాధ్యత మరింత పెరిగిందని, ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు ముందు కొనసాగిస్తానని, తనకు అరుదైన గౌరవం దక్కేలా సహకరించిన కేంద్ర మంత్రి రామ్దాస్ అత్వాలేకు సమీర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గతంలో తనకు ప్రతిష్టాత్మక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత్ భూషణ అవార్డు కూడా లభించిందని, ఆ స్ఫూర్తితోనే సామాజిక సేవలో నిరంతరం ముందడుగు వేస్తున్నట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో పల్నాడు జిల్లా కీర్తిని చాటిన షేక్ సమీరాకు పలువురు ప్రజాప్రతినిధులు, మైనార్టీ నాయకులు, సామాజిక కార్యకర్తలు మరియు శ్రేయోభిలాషులు ఫోన్ మరియు ట్విట్టర్, వాట్సాప్ ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా ఘనంగా అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలకు నా నమస్కారాలు. నా పేరు షేక్ సమీర్, నేషనల్ మైనార్టీ వెల్ఫేర్ లీడర్ని. శుక్రవారం రోజు ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో నిర్వహించినటువంటి అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం నాడు ఇంటర్నేషనల్ అమెరికా యూనివర్సిటీ వారు నాకు గౌరవ డాక్టరేట్ను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేయదలుచుకున్నాను. ఈ యొక్క గౌరవ సత్కారం నాకు దక్కడం కోసం నాకు ఎంతో సహకరించినటువంటి సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కేంద్ర మంత్రివర్యులు శ్రీ రామ్దాస్ అఠావలే గారికి, అలాగే జిల్లా నాయకులకు, నా మైనార్టీ సోదరులకు, రాష్ట్ర ప్రజలందరికీ ఎంతో రుణపడి ఉంటాను. నిజంగా ఈ అవార్డు తీసుకున్న తర్వాత నాకు మరింత బాధ్యత పెరిగింది. పూర్తి స్థాయిలో ఇక ముందు మైనారిటీలకి ఎలాంటి సమస్య ఉన్నా విద్య, వైద్యం, ఉపాధి అనేక సమస్యలపై కూడా నేను పోరాడతానని చెప్తా ఉన్నాను. నిజంగా ఈ యొక్క గౌరవ సత్కారం నాకు దక్కటం మరీ ముఖ్యంగా ఎంతో ఆనందంగా ఉంది. దీనికోసం నాకు ఎప్పుడు కూడా నా వెన్నంటి ఉండి నడిచినటువంటి నా బంధువులు కావచ్చు, నా రాజకీయ గురువులు కావచ్చు, నా స్నేహితులు కావచ్చు, వారందరికీ ఎంతో రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్.